ఆధునిక కాలంలో మన ఆహారపు అలవాట్ల వల్ల పొట్టలో అపానవాయువు అంటే గ్యాస్ ట్రబుల్ అనేది సర్వసాధారణమైంది. దీనికి కారణం మనం ప్రతిరోజు భుజించేటువంటి అన్నము, కూరగాయలు, పండ్లు, అదేవిధంగా మనం వాడేటువంటి పాలు, గుడ్లు, మాంసము. వీటి ద్వారా మనకి సమయానికి ఆహారం అనేది జీర్ణం కాకపోవడం వల్ల ఆ జీర్ణం కాని ఆహారం నుంచి గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. మనం తీసుకునే ఆహారంలో పురుగు మందుల అవశేషాలు, రసాయనిక ఎరువుల అవశేషాలు ఉండడం వల్ల సహజ సిద్ధంగా ఉన్నటువంటి మన జీర్ణ వ్యవస్థ అసహజంగా మారుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. మన ఇంట్లో వంటగదిలో ఉండేటువంటి అనేక దినుసులు, ఒక్క ఆవాలు తప్ప ధనియాల పొడి, జీలకర్ర పొడి, వాము పొడి, శొంఠి పొడి, పసుపు, మిరియాల పొడి, ఈ విధంగా రోజుకి ఒక రకమైన పొడిని మనం తాగేటువంటి వేడి నీళ్ళ బాటిల్లో వేసుకున్నట్లయితే మనకి జీర్ణ సమస్యలనే ఉండవు. పుదీనా కూడా చక్కని జీర్ణకారి. కాబట్టి ఇలాంటి సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలని మనం రోజుకి ఒకటి చొప్పున మన వేడి నీటి బాటిల్లో కలుపుకొని తాగినట్లయితే సమస్యల పరిష్కారం అవుతుంది. ఇది సహజ సిద్ధమైన ఆహార వేదం. కానీ ఇటీవల కాలంలో ఉదయం నిద్ర లేవగానే బ్రష్ చేసుకున్న వెంటనే మన వాళ్ళు చేసే పని ఏంటంటే ప్యాంటాప్రజోల్ అనేటువంటి ట్యాబ్లెట్ని గ్యాస్ ట్రబుల్కి వాడతారు. దీర్ఘకాలంగా ఆ ప్యాంటాప్రజోల్ ట్యాబ్లెట్ వాడినట్లయితే మగవారికి మరి కొన్ని దుష్ప్రభావాలు అనేవి ఉన్నాయి. అవి కంపెనీల వారు కూడా తెలియజేయరు మనకి, ఎందుకంటే వారి ఉత్పత్తులు మనం కొనం కాబట్టి. ఈ జీర్ణాశయానికి సంబంధించినటువంటి ఎటువంటి మీకు సందేహాలున్నా నాకు ఫోన్ చేయవచ్చును. మీకు సహజ సిద్ధంగా మీకున్న అనారోగ్యాన్ని తగ్గించుకోవచ్చును. ఇట్లు మీ డాక్టర్ ధనుష్య మహర్షి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ and subscribe to my channel. Thank you once again.